హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చిలకడ దుంపతో ఇన్స్టెంట్ వడ ప్రిపేర్ చేసుకుందామండి. సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీ అయిన చిలకడ దుంపతో ఇన్స్టెంట్ వడ. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మన ఈ రెసిపీ కోసము ఒక చిలకడ దుంప, 2 బంగాళాదుంపలు తీసుకోవాలండి. ఈ చిలకడ దుంప అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ ఉంటుంది. అలాగే బంగాళాదుంపలు కూడా 250 గ్రామ్స్ ఉంటాయండి. వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక గిద్ద గ్లాసుడు నీళ్లు కూడా పోసుకోవాలండి. ఇది నేను అరిషాడు గ్లాస్ తీసుకున్నాను, దానికి సగం వరకు నీళ్లు తీసుకొని పోస్తున్నాను. మరి ఎక్కువ నీళ్లు పోయొద్దండి. దీన్ని మూత పెట్టి సిమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది విజిల్ వచ్చేలోపు మనము దీనిలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2-3 గుప్పెళ్ళు శనగగుళ్ళు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. ఇవి ఎంతవరకు వేగాలి అంటే మనము పట్టుకొని ఒకసారి నలిపితే పొట్టు ఊడాలి, అంతవరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని కొద్దిగా ఆరే వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా 1 ఇంచి అల్లము, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీరని సన్నగా, చాలా సన్నగా తరుగుకొని పక్కన ఉంచుకోవాలండి. అల్లంని గ్రేట్ కూడా చేసి తీసుకోవచ్చు. అలాగే చిన్న అల్లం ముక్క 1/2 ఇంచ్ అనుకోండి, 1 పచ్చిమిరపకాయ మెత్తగా దంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిన శనగగుళ్ళని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే 1 అరకప్పు సగ్గుబియ్యము మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చి కుక్కర్ ఆరింది చూడండి. మనం ఉడికించుకున్న బంగాళాదుంపలు, చిలకడ దుంపలను పీల్ చేసి పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని మనం ఉడికించిన వాటిని గ్రేట్ చేసి తీసుకోవాలి. నేను ఇందాక ఆనియన్ కట్ చేయడం మర్చిపోయానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న దానిలో మనం చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లము, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోవాలండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే పక్కన పల్లీల పౌడర్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం పౌడరు,
దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో నుంచి మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయంత పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ వడ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఎక్కడ క్రాక్స్ ఉండకూడదు అని గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ క్రాక్స్ ఉన్నట్లయితే మనం నూనెలో వేస్తే విడిపోతుంది. ఇలా వడ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనెలో ఒక వేలు ముంచి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల వడ లోపల వరకు బాగా ఉడుకుతుందండి, మధ్యలో కూడా. ఇలా అన్ని వడలు చేసి పక్కన ఉంచుకోవాలి. మీకు అలవాటు ఉంటే అప్పటికప్పుడు చేసి కూడా నూనెలో వేసుకోవచ్చండి. హోల్ మాత్రము 2 వైపులా వచ్చేటట్లు చెక్ చేసుకోండి. ఒకవైపు రాకపోతే కనుక దాన్ని రివర్స్ చేసి హోల్ పెట్టుకోండి. మీరు వడ చేసినప్పుడు క్రాక్స్ రావండి, హోల్ పెట్టేటప్పుడు క్రాక్స్ ఏర్పడతాయి ఈ వడకి. దీనికోసం ఒక చిన్న టిప్ అండి. చూడండి, ఇలా వేళ్లతో నొక్కి పట్టి కనుక మధ్యలో హోల్ పెడితే మనకు క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయి. ఇది ఒక టిప్ అండి. ఇలా అన్ని వడలు చేసుకొని పక్కన ఉంచుకొని నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. బాణలకి ఎన్ని పడితే అన్నే వేయండి, ఎక్కువగా వేసేయొద్దు. వేసిన వెంటనే కూడా కదపద్దు, ఎందుకంటే ఇవి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వేసిన తరువాత 2 నిమిషాల వరకు వాటిని అలా వదిలేయండి. చూడండి, మనకు కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తాయి. ఆ టైంలో మనము గరిట పెట్టి వేరే వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని మనము జాలి గరిటెలోకి తీసుకొని సపరేట్గా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపరు అబ్జర్బ్ చేసేస్తుందండి. నేను ఇక్కడ 2వ బ్యాచ్ చేస్తున్నానండి. నూనె బాగా వేడవ్వాలి, ఫస్ట్ టిప్పు. 2వ టిప్పు, వేసిన వెంటనే కదపకూడదు. 2వ టిప్పు. మీకు ఇంకొక టిప్ చెప్తానండి. అప్పటికప్పుడు చేసి కనుక వేడివేడి నూనెలో వేస్తే మనకు క్రాక్స్ ఉన్నాయో లేదో తెలియదు, కాబట్టి అవి విడిపోయే ఛాన్స్ ఉంది. అదే కనుక మీరు చేసి పక్కన ఉంచుకొని ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్కి ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే విడిపోకుండా చక్కగా వస్తాయండి ఈ వడలు. క్రాక్స్ వచ్చినాయి అంటే వడ విడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో, అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. దీనికి కాంబినేషను పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు పెరుగు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనము ఇందాక అల్లం పచ్చిమిరపకాయ దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి వేయించుకొని మనము పెరుగు తాలింపులో వేసుకోవాలి. దీన్ని పెరుగులో మిక్స్ చేసుకుంటే పెరుగు చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ పెరుగు చట్నీతో వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పెరుగు చట్నీ వడల కాంబినేషన్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి.
ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గానైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. కొంతమంది పిల్లలు చిలకడ దుంపలు తినడానికి ఇష్టపడరు కదండి, వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అద్భుతము. చిలకడ దుంపలు పిల్లలకి చాలా హెల్తీ అండి, అందుకని ఇలా చేసి పెడితే పేరు పెట్టకుండా తినేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.